నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అస్ట్రాలజీలో రకరకాల కోణాలు ఉంటాయి, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా సార్. ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లో కూడా ప్రతి 3 రాసులకి కూడా ఒక్కొక్క తత్వాన్ని ఇవ్వడం జరిగింది. అగ్ని, భూ, వాయు, జల 4 తత్వాలు కూడా ఉన్నాయి. అయితే ఈ తత్వాల బట్టి కూడా వాళ్ళ క్యారెక్టర్ని లేకపోతే వాళ్ళ బిహేవియర్ని చెప్పచ్చా, ప్రెడిక్ట్ చేయొచ్చా, అట్లాగే వాళ్ళ ఫ్యూచర్ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చా అనేది ఒకసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. టు స్టార్ట్ ఈ 4 తత్వాల గురించి మాట్లాడుకుందాము. అగ్నితత్వపు రాసులు ఏవి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే ప్రతిదీ కూడా మనకి బోలంత సముద్రం మనం జ్యోతిషం అర్థం చేసుకోవటము అంటే కనుక, అంటే ఇలా తత్వాలు ఎలాగైతే ఇచ్చారో మళ్ళీ వాటికి దిక్కులు కూడా మనకి అలానే ఇవ్వటం అనేది జరిగింది. సో ఇలా ప్రతిదీ బోలంత సిలబస్ అనేది మనకు ఉంది. దాన్ని అన్వయించుకునే విధానంలో అంటే ఒక అగ్నితత్వం బట్టి కంప్లీట్ ఫ్యూచర్ అనేది మనం నిర్ణయించలేము. బిహేవియర్ అయితే తెలుసు కదా. అంటే ఇప్పుడు సంపాదన, ఇప్పుడు వీళ్ళు అగ్ని తత్వంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అనేది అర్థమైనప్పుడు వాడు వచ్చిన మనీని ఏ రకంగా యూజ్ చేసుకుంటాడు, లేదా వాడికి వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ తత్వంలో పుట్టి వాళ్ళలో ఉండే లోపాలు ఉన్నాయి ఉదాహరణకి. అవే లోపాలకి అనుగుణంగా నెక్స్ట్ వచ్చే దశ ఉంది, దానికి సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఏ కుజదశ ఉంది, ఏ సూర్య దశ ఉంది, అంటే వాళ్ళకు ఉపయోగపడిన దశ ఉంది, ఉపయోగపడని దశ. అచ్చా, ఓకే. ఆ ఉపయోగపడిన దశ వచ్చినప్పుడు వీళ్ళ ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటి వల్ల ఉపయోగపడే దశకి అది ఇంకొద్దిగా సపోర్ట్ అవుతుంది. ఓకే. సో అందుకని మనం వీడు 10 రూపాయలే ఇక్కడ నష్టపోతాడా, 100 రూపాయలు నష్టపోతాడా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు వీళ్ళకున్న గుణం బట్టి. సో సహజసిద్ధంగా ఇప్పుడు ఏమంటాం, అగ్నితత్వం వాళ్ళు డబ్బు ఆపుకోవటం అనేది కష్టం ఉంటుంది. కష్టమా? నిలవదు. సో ఎంత వచ్చినా ఏదో దానికి తొందరపడుతూ ఖర్చు పెట్టేసుకోవటం అనేది ఉంటుంది. సో బేసిక్ అసలు అగ్నితత్వానికి సంబంధించిన రాసులేవు ఏవి కదా, మనం అనేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా. సో అందుకని ఇక్కడ మొదటి రాశి ఏదైతే ఉందో మేష రాశి. సో మేష రాశి అగ్నితత్వానికి సంబంధించింది. తర్వాత వచ్చేప్పటికి సింహరాశి, అది అగ్నితత్వానికి సంబంధించింది. తర్వాత ధనుర్రాశి, ఇది అగ్నితత్వానికి సంబంధించింది. అయితే ఇక్కడ మళ్ళీ మీకు చూడండి, మేషరాశి అనేది చరరాశి. సో సింహరాశి అనేది స్థిర రాశి. మరి ధనుర్రాశి అనేది విశ్వభావ రాశి. భలే కాంబినేషన్. అంటే ఎంత లాజికల్గా నిర్మించారు అనేది మన ఋషులు అనేది అర్థమవుతుంది. సో అంటే మేష రాశి అనేది ఏమన్నాం, చరమన్నాం. సో వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బు అంతసేపు, అది అగ్నితత్వం కదా. సో అది ఎటువైపు గాలి ఎక్కువ ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అగ్ని. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అనుకోండి, ఆ ఫ్రెండ్స్కి అనుగుణంగా వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. సో అంటే వీళ్ళ మీద నియంత్రణ వీళ్ళకి తక్కువ ఉండటం అనేది ఉంటుంది మేష రాశి వాళ్ళు అనేది. సో తర్వాత వచ్చేప్పటికి సింహరాశి స్థిరం అనేది. స్థిర రాశి. సో వీళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా స్థిరంగానే ఉంటాయి, కానీ వాళ్ళు అనుకున్నదే రైట్ అనే దాని మీద ఉండి పాటు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు అక్కడ ఒక మైన్ ఉంటుంది, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పడే అవకాశాలు లేవు, రత్నాలు లాంటివి కానీ ఏదైనా. కానీ వీళ్ళు ఖచ్చితంగా నేను ఖర్చు పెట్టైనా సరే దాన్ని చేజిక్కించుకుంటాను అన్నట్టుగా ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచనలు అంత స్థిరం ఉండవు, అదే స్థిరం ఉంటాయి. సో దాన్ని ఒకసారి మార్చుకుందామా లేదా అనేది అవసరం లేదు. నాన్నగారికి అవసరం లేకపోయినా కూడా డబ్బు పెట్టాలి అనుకుంటే పెట్టేది. నాన్నగారికి ఎందుకు, నాన్నగారు బ్రహ్మాండంగానే సంపాదించుకుంటున్నారుగా, ఇంకెవరికైనా పెట్టచ్చు కదా. కాదు, నేను నాన్నకి చేయాలి కాబట్టి చేయాలి. సో అంటే వీళ్ళ స్థిరం అలా ఉంటుంది, దేని మీద స్థిరమో అదే ఉంటుంది. మళ్ళీ మారటాలు అంత ఈజీగా మార్చడం కాదు. డబ్బు సార్, డబ్బు ఉంటుందా నిలకడ? ఆ డబ్బు అనేది కూడా నేను అనేది జనరల్గా మొదట్లోనే మనం చెప్పాం, ఈ అగ్ని రాశుల వాళ్ళు డబ్బు అంత తేలిగ్గా నిలుపుకోరు అని. ఓకే. కానీ నిలుపుకోకపోవటం అనేది మేష రాశి వాళ్ళు వేరే వాళ్ళ బలహీనత, వేరే వాళ్ళ యొక్క మోజులో పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సింహరాశి వాళ్ళు వాళ్ళకు అనుకున్న ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, వాళ్ళు దేని మీద స్థిరమై ఉన్నారో దానికోసం పాటు చేసుకోవటం అనేది సింహరాశికి ఉంది. అదే ధనుర్రాశి
దిశభావం అంటే కాసేపు మంచికి ఖర్చు పెడతారు, కాసేపు చెడుకి ఖర్చు పెడతారు. అంటే ఉన్నట్టుండి ఒక ఏమంటాం కాలేజీ చదువుదాకా ఏవో రకమైన వ్యసనాల కోసం ఖర్చు పెట్టచ్చు. అదే మళ్ళీ పార్టీకి వచ్చేప్పటికి దేవుడి మీద ఖర్చు పెట్టచ్చు. సో ఇక్కడ వేరుంది, అక్కడ వేరుంది. అలా దిశభావం. దేనికి ఒకసారి బంధువుల కోసం ఖర్చు పెట్టచ్చు, ఇంకోసారి అసలు బంధువులు ఒక పైసా కూడా పెట్టకపోవచ్చు. అలా కూడా ఉంటారు. సో అంటే వీళ్ళు లగ్నాలకు కూడా వర్తిస్తుందా సార్? అంటే అసలు మనం ఎప్పుడైనా లగ్నమే ఫస్ట్, కానీ వీళ్ళకి తేలిగ్గా అర్థం అవటం కోసం మనం మేష రాశి అని, సింహరాశి అని, ధనుర్రాశి అని చెప్తున్నాం. సో ఆ రకంగా ఉండటం అనేది ఉంది. మళ్ళీ మనకు వచ్చేప్పటికి ఏంటి, ఇక్కడ మేష రాశిలోకి వచ్చేప్పటికి అశ్విని నక్షత్రం అనేది ఉంది. సో అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, ఆయన కుజుడు సమానుడు. అంటే వీళ్ళ మీద మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది అగ్ని అనేది. సో అది ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటే ఫ్రెండ్స్ కోసం, బంధువుల కోసం ఖర్చు పెట్టాలంటే బంధువుల కోసం ఆ అశ్విని నక్షత్రం వాళ్ళు మరింత ఎక్కువ ఖర్చు పెట్టుకోవడానికి ఉంది. అదే దాంట్లోకి వచ్చేప్పుడు మళ్ళీ భరణి నక్షత్రం ఉంది. సో భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి అన్నాడు. సో శుక్రుడు అధిపతి అనేప్పటికీ ఏంటంటే జనరల్గా వాళ్ళ యొక్క లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టుకోవటం. సో ముఖ్యంగా బట్టలు, అలంకార సామాగ్రి ఇలాంటి వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం అనేది ఉంటుంది. సో కృత్తికి మళ్ళీ రవి నక్షత్రం, మళ్ళీ అగ్ని. సో అందుకని అగ్ని తోడవుతుంది కాబట్టి మరింత ఒక్కోసారి ఏమన్నా క్రెడిట్ కార్డులు ఇలాంటివి గీకేయడం. అందుకని 3 నక్షత్రాలు కూడా ఎంతో కొంత అక్కడ ఇబ్బంది రిలేటెడ్. మళ్ళీ సేమ్ ఇదే కాంబినేషన్ అక్కడ ఉంటుంది, మళ్ళీ అదే అక్కడే ఉంటుంది. మక కేతు నక్షత్రం, మళ్ళీ పుబ్బ అదే వస్తుంది, మళ్ళీ ఉత్తర అదే నక్షత్రం, అక్కడ మళ్ళీ అంతేగా మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, సేమ్ అన్నీ అవే కాంబినేషన్ ఉంటాయి. సో అందుకని ఎవరు ఎలా పోగొట్టుకుంటారు అనేది మనకు ఆ రకంగా చెప్పుకోవటం అనేది జరిగింది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే కనుక అట్లా పోగొట్టుకోకూడదు, అదే నేను చేయాలి. సో అందుకని ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనకున్న సిలబస్ ప్రకారం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అశ్విని, మఖ, మూల నక్షత్రాల వాళ్ళు గణపతిని ఆరాధించాలి. అది కూడా లక్ష్మీ గణపతిని ఆరాధించినట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించడం వల్లే మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. సో ఈ రకంగా అగ్నితత్వం వాళ్ళు అంటే డబ్బు సంపాదించుకునే దాంట్లో ఎలాగైతే దాన్ని పాటు చేసుకోవటంలో కూడా అదే రకమైన తొందరపాటు ఉంటుంది. కానీ అగ్నితత్వం వాళ్ళకున్న సుగుణం ఏంటి అంటే కనుక బొర్ర ఎప్పుడు చాలా స్పాంటేనియస్గానే పనిచేయటం అనేది ఉంటుంది. సో చురుకుతనం అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ చురుకుతనాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది మనకి ఈ ఆరాధన అంటే ఇప్పుడు కేవలం డబ్బు నిలవటం కోసమే కాదు, మనం ఆ వినాయక ఆరాధన లేదా లక్ష్మీ ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన మనలో ఉండే బలాలు బలహీనతలుగా మారకుండా ఉండటం, బలహీనతలు బలాలుగా మారటం. అంతే సార్. సో ఆ రకంగా ఉపయోగపడడానికి కూడా ఇదే రకమైన ఆరాధన మనకి దోహదం చేయటం అనేది ఉంటుంది. తర్వాత అగ్ని తత్వం రాసుల్లో ఎవరైతే జన్మించి ఉంటారో సాధారణంగా వీళ్ళు కనుక అంటే సాధారణంగా వీళ్ళు ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారి అయినా సరే వ్యాపారం మొహం చూడకుండా ఉండరు. కానీ నేను అనేది ఏంటంటే వ్యాపారం కన్నా కూడా కొద్దిగా ఉద్యోగాల మీద వీళ్ళు కనుక ఆసక్తి పెట్టినట్టయితే కనుక మరింత రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ రంగమైన ఉద్యోగాలకి వెళ్ళాలి అని కోరుకున్న వాళ్ళకి ఈ అగ్నితత్వం వాళ్ళు కూడా బాగా సూట్ అవుతారు. సో కనుక ఆ రకమైన దృక్పథం ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నించుకోవచ్చు ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. మీలో అగ్ని ఉంది, దాంతో దీపం వెలిగించుకుంటారా, వంటిని కలుచుకుంటారా? రైట్, చాలా బాగా మీ చేతిలోనండి. ఈ ఆరాధనలు చేసుకుంటే కంట్రోల్ అనేది వస్తున్నారు, చక్కగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో భూతత్వపు రాశులు ఏమిటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.